నాకు కమిట్మెంట్ ఉంది, నాకు ఒక డైరెక్షన్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది. ఐఎమ్ ఏ షోడ్ పొలిటికల్ లీడర్ ఫర్ వాట్, నా కోసం, నాకు రియల్ ఎస్టేట్ కోసం నాకు ఎంపీ పదవి కాదు నాకు కావాల్సి. ప్రజల కాళ్ళకు మునిగితే పన్నుతో పీకేంత సర్వీస్ చేసి కల్చర్ రావాలని కోరుకుంటున్నాను నేను. పొలిటికల్ లీడర్ అంటాడు దరఖాస్తు తీసుకోవడమే కాదు, వినడమే కాదు. పొలిటికల్ లీడర్ అంటాడు దానికి ఒక పరిష్కారం చూపేటోడు సోషల్ సైంటిస్ట్. అందుకని చాలాసార్లు అంట, ఏ ఇంజనీర్ ఫెయిల్స్, ఏ బ్రిడ్జ్ విల్ కొలాప్స్, బట్ ఏ సోషల్ సైంటిస్ట్ ఫెయిల్స్, ఎంటైర్ సొసైటీ విల్ కొలాప్స్. అందుకే కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళుగా నీ చేతులలో సెల్ ఫోన్స్ ఉన్నాయాల. ఒకప్పుడు మహాభారత యుద్ధంలో సంజయ్ని అడిగేది ధృతరాష్ట్రుడు, ఏం జరుగుతుంది సంజయ్ అని. అంటే సంజయునికి మాత్రమే ప్రపంచాన్ని వీక్షించేటువంటి, సూచించే, దర్శించేటువంటి భాగ్యం ఉండే. కానీ మీ అందరికీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది, ప్రపంచాన్ని దర్శిస్తున్నారు. మీరు అమెరికాలోని కొడుకుంటే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్లో. ప్రపంచాన్ని దర్శించే టెక్నాలజీ నీ చేతుల్లో ఉంది. ఈ కాలంలో మనం ఎట్లా కమ్యూనికేట్ కావాలి? ఎమర్జెన్సీ తర్వాత పత్రికలు చాలా తక్కువ, టీవీలు లేవు, వట్టి రేడియోలు ఉండే. కానీ ఆనాటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా బొందబెట్టిందో మనం చూసాం. మనం ప్రజలు ఆనాటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎట్లా బొందబెట్టిందో చూసాం మనం. ఇవాళ ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది. మాలాంటలో వచ్చి 5 గంటలకు 6 గంటలకు దండం పెట్టి అక్కడ ఉంటుంది. తలుచుకుంటే ఉంటుందా? ఎందుకు చేస్తలేం మనం? ఇది నా కోసం అంటలేను నేను. ఎవడు మనోడు, ఎవడు మందోడు, ఎవడు కమిట్మెంట్ ఉన్నాడు, ఎవడు కమిట్మెంట్ లేనివాడు, ఎవడు ఇచ్చే అధికారాన్ని ప్రజల కోసం వాడేవాడు, ఎవడు ఇచ్చే అధికారాన్ని రియల్ ఎస్టేట్ కోసమో సంపాదన కోసం వాడేవాడు, క్లారిటీ ఉండదు సమాజంలో. మనం ఎవరు బయటికి వెళ్ళకపోతే ఎవరు చెప్పాలి? వాళ్ళు ఇవాళ ప్లాన్లు వేస్తున్నాడు. ప్లాన్ ఏం వేస్తున్నాడు కాంగ్రెస్ అంటే, ఇక మనం ఈ అపార్ట్మెంట్లల్లో, ఈ గేట కమిటీలలో ఓట్లు మనకు బస్తీలో పోవాలనుకుంటాడు. ఎందుకు పాపం అంటే వాళ్ళకి పైసలు ఉండవు కాబట్టి, పేదరికం ఉంటుంది కాబట్టి. 1000-2000 చేతులు పెడితే ఓట్లేస్తారని బాగుంది. ఒక గవాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సిన చక్కెర మనకు ఉన్నది. గవాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సిన చక్కెర ఉన్నది. అందుకని ఎవరికి వాళ్ళుగా ఈసారి మొట్టమొదటిసారిగా మీకు ఇష్టం లేని రాజకీయాల గురించి పట్టించుకుంటాను. ఇష్టం లేని రాజకీయ నాయకులు ఉన్నారు, దాని నుంచి ఇష్టం వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి ఓన్ చేసుకుంటారు. కాబట్టి మీరే కథానాయకులై దీన్ని నడిపించమని చెప్పి కోరుతున్నా. దయచేసి ఇవాళ మల్కాయిని నేను రాసి పెట్టుకోండి. నేను చెప్పని పని, నేను వయా అయితే నాకు లేదు కదా, బాగా చెప్తా మోడీ గారి దగ్గర పోయే శక్తి ఎవరు కూడా నాకేముంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, ఏ తరబలకైనా ఓట్లు వస్తుంది ఏమన్నా పోనీ. ఒకప్పుడు అంటే నా తెలంగాణ కోసం పార్లమెంట్ కొట్టాలని వేసినాం, ఓకే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయోజనాల కోసం కొట్టాలని ఓకే. ఇలా ఇక్కడ లేదు, నా అక్కడ లేదు, కానీ వాళ్ళకి వేసే ఇర్రెలవెంట్ టుడే.